సార్ రాజకీయంగా మీరు నేను ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు ఇద్దరము ఒకే జెండర్ కి సంబంధించి ఉన్నప్పుడు 100 మాట్లాడుకుందాం. మీరు డి అంటే నేను డి అన్నది కాన్సెప్ట్ వేరు. కానీ మేము ఇప్పుడు మాట్లాడుతుంది అప్పుడు కూడా మాట్లాడింది ఆ రోజు మేము పాటించినటువంటి పద్ధతి ఈ రోజు కూడా పాటిస్తున్నటువంటి పద్ధతి. మీరు నేను రాజకీయాల్లో ఉంటే మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎందుకు రావాలి బజార్లోకి? నువ్వు తప్పో నేను తప్పో చేస్తే ఆ శిక్ష వాళ్ళకి ఎందుకు పడాలి? సంబంధం లేని చిన్న పిల్లలు లాక్కొచ్చి ఎందుకు మాట్లాడాలి? నేను చెప్తుంది కూడా అదే, అది తప్పు. మీరు కూడా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మాట్లాడలే. కేసులు పెట్టింది అమ్మా, ఇవాళ కేసులు పెట్టింది దానికే మమ్మల్ని లేదంటే మా నాయకుడు తిట్టినందుకు మేము పెట్టలా. మా నాయకుల యొక్క భార్యల్ని వాళ్ళ బిడ్డల్ని పసి బిడ్డలు సార్, అసలు రాజకీయాలు అంటే ఎంత కూడా తెలియనటువంటి పసి బిడ్డల్ని తీసుకొచ్చి మాట్లాడితే దాని గురించి కేసు పెట్టాం సార్. నేను కాదంటం లేదు, కానీ ఒకటి ఉంది, ఒక చిన్న అప్రహెన్షన్. అమ్మా అరుణమ్మ, నేను మొదటి రోజు నుంచి చూస్తున్నాను నీ డిబేట్లు. నేను ఎన్నో వేదికలు పంచుకున్నాం. నీకు ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తా. మొన్న మీరు ఒక డెలిబరేషన్ ఇచ్చారు, అదే సర్కాస్టిక్గా సెటారికల్గా మాట్లాడింది. కొంతమంది గ్యారంటీగా మనోభావాలు యోగమే కదా. ఇప్పుడు ఇవాళ మీరు పెట్టిన కేసులన్నీ మనోభావాలుగా పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కేసు పెడితే నో అప్రహెన్షన్, కరెక్ట్, మంచి పని చేశారంటాం. కానీ ఎక్కడో ఉన్న మీరు, ఎక్కడో ఉన్న ఇంకోళ్ళు వాళ్ళ మనోభావాలను కేసులు పెడుతున్నారు. ఇది ఆలోచించండి. అన్నగారు మరొక విషయం, నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడడం తప్ప నేను కాదంటే, కానీ అది కనుక పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తీసుకున్న డిఫర్మేషన్ కేసు, లేదంటే ఆ రోజు ఇచ్చిన ఎఫ్ఐఆర్ నాకు కన్సిడర్ చేయలేదు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని మళ్ళీ నేను రెన్యూ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాను, ఇది నాకు ఫ్యామిలీకి జరిగిన అవమానం అని మాట్లాడితే నో కాంట్రడిక్షన్, నేను ఖచ్చితంగా మంచి పని చేశారని చెప్తా. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళెవరో మనోభావాలు అనేది 30 కంప్లైంట్లు. ఇది ఆలోచించండి. ఫస్ట్ ఆయన మీద పెట్టిన ప్రైమ్ ఆఫ్ కేసు నంది అవార్డుల విషయంలో వచ్చిన అప్రహెన్షన్, ఇది క్లారిటీ కావాలి ప్రజలకి. ఇప్పుడు మనోభావాలు అన్న విషయం అనుకుంటే, మనోభావాలు అన్న విషయం కనుక అనుకుంటే అమ్మా, ఇక్కడ 150 కోట్ల పైచీలకి ప్రజలు ప్రతి ఒక్కరు పెద్దాని మీద మనోభావాలు అనుకుని కేసులు పెట్టుకునే దగ్గర ఇది పొలిటికల్ వెంజెంటా కింద లీడ్ అవుతుంది తప్ప ఒరిజినల్ గా చేసిన తప్పు కన్నా దీని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనోభావాలు కాపాడుకోవాలన్న విషయం మేము కూడా మర్చిపోయి పోరాటం చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాను ఆ స్థాయిలో జుగుప్సాకరంగా వాడాడు కాబట్టి మా మీద మా మనోభావాల గురించి పోరాటం అనే కాన్సెప్ట్ ఎప్పుడో మర్చిపోయి ప్రాణాల రక్షణ మానాల రక్షణ దాని గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ రోజు మాకు ఆ చిన్న పిల్లల్ని థ్రెటన్ చేశాడు కాబట్టి, బోరగడ్డ అనిల్ థ్రెటన్ చేశాడు కాబట్టి, వరా రవీందర్ రెడ్డి థ్రెటన్ చేశాడు కాబట్టి కేసులు పెట్టాం. మనోభావాన్ని మమ్మల్ని తిట్టినందుకు పెట్టలా, మా మీద మా పిల్లల మీద ఏదో చేస్తామని చెప్పి చేసిన దానికి కేసులు పెట్టాం. అవి కూడా పెట్టద్దంటే చెప్పండి మరి. నేను చెప్పలే.